శ్రీశైలం గుడి దగ్గరికి వెళ్ళి ధూళి దర్శనానికి వచ్చామండి అని లోపలికి వెళ్ళి ఈ మట్టి కాళ్లతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగాన్ని ముట్టుకుని చెమట పట్టేసిన మొహంతో శివలింగం మీద తల తాటిస్తే పొంగిపోతట ఆయన. వీడు రానా కొడుకంటట, సర్వకామ్య సిద్ధినిస్తట. దీన్ని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. శ్రీశైలంలో మీరు అందుకే దేవాలయం దగ్గరికి వెళ్ళి ఫలానా చోటు నుంచి వచ్చామండి ధూళి దర్శనానికి వచ్చామంటే లోపలికి వెళ్ళిపోండి అంటారు. నేను ఎన్నో మాటలు శ్రీశైలంలో అలా ధూళి దర్శనం చేశాను. కాబట్టి ధూళి దర్శనం శ్రీశైలంలో చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే, ఉదాహరణకి అంటే మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను సుమండి. 10 మాటలు కోటేశ్వరరావు ఎందుకు స్వవిషయం ప్రస్తావన చేస్తాడు అని మీరు అనుకోకండి. నా కొడుకు ఎక్కడో దూరంగా ఉండి చదువుకుంటున్నాడు అనుకోండి, ఒక రాత్రంతా బెర్త్ మీద నిద్రపోయి ముందు రోజు 3 గంటలకి రైలు ఎక్కి ఏ రైల్వే స్టేషన్లో కనపడినటువంటి పదార్థమో ఎడం చేతిలో పెట్టుకుని కుడి చేత్తో తినేసి అవన్నీ మీద పడిపోయిన చట్నీ మరకలతోటి ఆ చెమట పట్టేసిన మొహంతోటి ఆ రైలు దిగి అనుకోకుండా వాడి ఇంటికి వచ్చి తలుపు కొడితే నేను వెళ్ళి ఇలా తలుపు తీశాను అనుకోండి, తలుపు తీస్తే నా కొడుకు కనపడ్డాడు అనుకోండి, ఏమిట్రా ఇలా వచ్చావు అనుకోకుండా అన్నాను అనుకోండి, నాన్నగారండి నాకు గత వారం మీరు కల్లోకి వచ్చారు నాన్నగారండి, అందుకని 2 రోజులు అనుకోకుండా సెలవులు వచ్చాయి, ఇక్కడ ఏదో స్థానికంగా ఎన్నికలు జరుగుతున్నాయి సెలవులు ఇచ్చారు, మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేసాను నాన్నగారండి అన్నాడు అనుకోండి అని నా కొడుకు నన్ను గట్టిగా పట్టుకున్నాడు అనుకోండి, నేను కూడా పుత్రగాత్ర పరిష్వంగం అని సంతోషంగా వాడిని నాన్న కల్లోకి వచ్చానని వచ్చావా ఇంత కష్టపడి అని కౌగిలించుకుంటానా, దూరం స్నానం చేసిరా అంటానా? కౌగిలించుకుంటానంతే. తండ్రిగా మీకే ధూళి దర్శనం ఉంది కదండి. అంత దూరం నుంచి వచ్చిన కొడుకుని చూడగానే మురిసిపోయి కౌగిలించుకుంటున్నారే, శ్రీశైలలింగమునందు తండ్రితనం ఉంది. అందుకే మీరు అడిగారని రాలేదు, మీకోసం ఆయన వచ్చాడు. జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు ప్రతిరోజు వస్తాడు. అసుర సంధ్య వేళలో భూమండలం మీద నుంచి వెడుతుందిట నందివాహనం. అందుకే ఆ సమయమునందు చెయ్యకూడని పనుల జాబితా కొన్ని చెప్పింది శాస్త్రం. మీరు భాగవతంలో విన్నారు, పునః ప్రస్తావన అక్కర్లేదు. అటువంటి సమయంలో శ్రీశైల పర్వతం మీద మాత్రం ఒక్కసారి దిగుతాట పరమాత్మ. అంత పరమ పవిత్రమైన సమయంలో మీరు శ్రీశైలంలో ఉండి నిజంగా శ్రీశైల దేవాలయంలో కూర్చుని ఆ సమయంలో శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మీరు చదువుకుంటున్నారు అనుకోండి. చదువుకుంటుంటే అక్కడ దిగిన పరమాత్మ ఎంత పరవశించిపోతాడు, ఇన్ని పేర్లు పెట్టి నన్ను పిలుస్తున్నాడు రావిడని. గుళ్ళో అక్కర్లేదు, మీరు ఏ కాటేజ్లో కూర్చుని చదివినా సరే మీ జన్మ చరితార్థమైపోయినట్టే. అందుకే శ్రీశైలంలో వెలిసినటువంటి పరమాత్మ ఒకరి ప్రార్థన చేత వెలియలేదు, స్వయంభూగా తనంత తాను వెలిశాడు. ఎందుకు వెలిశాడు? మీకు నాకు తల్లిగా తండ్రిగా వెలిశాడు ఆయన. అందుచేతనే అక్కడ ధూళి దర్శనం ఇచ్చాడు. అందరికన్నా చేతకాని వారెవరో వారి చేత పూజలు అందుకుంటాడు. తెలుసా అండి? ఇప్పుడంటే లేదండి, ఇప్పుడు ఒక్కొక్కటి మోడర్నైజ్ అయిపోయి దేవాలయాలు కూడా కొంచెం ఇదిగా ఉంది. కానీ నేను ఒకనొకప్పుడు ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల నుంచి, అనగా ఇంచుమించు 1973-75 ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్ళినటువంటి సందర్భాలలో సుప్రభాత దర్శనం కోసమని వెంపర్లాడి పరిగెత్తేవాడిని. ఆ రోజుల్లో చించులు వచ్చేవారు. చించులు వచ్చి ఎంతంత డప్పు నిజంగా. నేను నా భార్య నా పెళ్ళయిన తర్వాత కూడా అస్తమానం శ్రీశైలం వెళ్ళేవాళ్ళం. పెద్ద డప్పులు, ఇంతంత డప్పులు పట్టుకొచ్చి పెట్టుకుని అర్చక స్వాములు ప్రాతస్మరామిగ ననాద మనాద బంధుం సింధూరపూరప దిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ ఆఖండలాది సురనాయక బృందవంద్యం అన్న సుప్రభాతం చదివి తెర తీసి శివలింగ దర్శనం అయ్యే ముందు ఎవ్వరూ చూడకండి, ముందు దర్శనం నందికే 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 అని చెప్పేవారు. తెర తీయగానే నిజంగా ఈ చెంచులు ఆనందంతో వాయించేవారు. వెన్నుపాములోంచి పులకరింతలు వచ్చేసేవి నిజంగా ఆ వాయిద్యాలు వింటుంటే. అంత సంతోషంతో మల్లన్న మల్లన్న ఓ చెవిటి మల్లన్న 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 ఓ చెవిటి మల్లన్న నడిచేవారు. ఆయనకు అదో పేరండి, చెవిటి మల్లన్న నరిస్తే పొంగిపోతాడు. శ్రీశైలం వెళ్ళి భగవంతుడికి ఏమైనా మంచి పేర్లు ఉంటాయి. ఓ శివ అంటారు, ఓ శంకర అంటారు. చెవిటి మల్లన్న ఏమిటండి? అక్కడికి వెళ్ళోసారి ఓ చెవిటి మల్లన్న విన్నావా అంటే పొంగిపోతాడు ఆయన. ఆయనకు అదో పేరు శ్రీ మల్లికార్జునుడికి. ఎక్కడైనా విన్నారా మీరు ఇటువంటి చేష్టతో? ఏమిటి సౌలభ్యం పరమాత్మది అంటే
ఒక భక్తుడొకడు నువ్వు నన్ను రక్షించి కాపాడు సుమా అన్నాడు. ఏమీ తెలియని అమాయకపు భక్తుడు. అలాగే ఉంది శివలింగం. బయటికి వచ్చి మళ్ళీ చెప్పాడు, నేను చెప్పింది విన్నావా, నిన్ను నమ్ముకుని వచ్చాను తండ్రివని, చెయ్యాలి సుమా అన్నాడు. అలాగే ఉంది శివలింగం. విన్నాడా అని అనుమానం వచ్చింది. లోపలికి జనం వెళ్తున్నారు వస్తున్నారు, నేను చెప్తున్నాను విన్నాడంటావా, ఓ చెవిటి మల్లమ్మా విన్నావా అన్నాడు. వెంటనే బాబాయ్ వీడు ఇంకో మాట అనకుండా తీర్చేద్దామన్నా కోరిక తీర్చేసేట. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెవిటి మల్లమ్మ అన్న బాబాయ్ విన్నాను రోయ్ అంటట. తండ్రిని చూడండి మీరు, తండ్రి మహాప్రాజ్ఞుడు, అందరి చేత నమస్కరింపబడేవాడు, లోకపూజితుడు. అటువంటి తండ్రి కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఆయనతో మాట్లాడడానికి పెద్దలైన వారు వచ్చి గదిలో కూర్చుని ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటాడు. ఓ 3 ఏళ్ల మనవడు, వాడికి ఏం తెలియదు, వచ్చి తాతగారండి తాతగారండి అంటే, లేకపోతే కొడుకు అనుకోండి పోని, నాన్నగారండి 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 అని పిలుస్తాడు. ఉండు ఉండు మాట్లాడుతున్నాను కదా కాసేపు అలా ఉండు అంటాడు తండ్రి. వాడు చూసి తండ్రి ఎంతకీ వింటలేదని ఆ కుర్చీ మించి మెల్లిగా ఏదో కొండెక్కేసినట్టుగా పొడుగాటి కాలు మించి తొడ మీదకి ఎక్కేసి ఇలా కంఠం పట్టుకు నిలబడితే పడిపోతామని తండ్రి ఇలా వాడి నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకుంటే ఆయన చెవులో పెట్టి వేలు నాన్నగారండి నాన్నగారండి అని ఆయన మొహం పెట్టుకుని ఇలా అడ్డొచ్చేసి నాన్నగారండి నాన్నగారండి ఉండు నాన్న మాట్లాడుతున్నానా అంటాడు తండ్రి. అంటుంటే ఆఖరికి నాన్నగారండి అని ఇలా కొడతారు. బా ఏమిట్రా అంటాడు తండ్రి. అంతేగాని పోలీస్ స్టేషన్లో కేసు ఎట్టేస్తాడేంటి? ఏమిటి అంటే నేను చెప్పింది వినరే అంటాడు వాడు. సరే చెప్పు ఏమిటి? ఇంతమందిలో వాడు అంటాడు, ఇందాక నుంచి చెప్పాను మీరు వింటే కదా చెవుడా అంటే, ఫోన్లేరా చెవుడే చెప్పు ఏమిటి అంటే, మీరు నాకు జామకాయ తెస్తానన్నారు సాయంకాలం, తెస్తానులే తప్పకుండా తీసుకొస్తాను, దిగు వెళ్ళు మీ అమ్మ దగ్గరికి అంటే. అంతేగాని తండ్రి కోపగించేసుకున్నాడా, పోలీస్ స్టేషన్లో కేసు ఎట్టాడా, లేకపోతే తిరిగి కొట్టేశాడా? తండ్రితనం శ్రీశైలంలో కూడా అంతగా ఉంటుంది. సామాన్యమైన తండ్రికే అంత ప్రేమ ఉంటే మా స్వామి శ్రీశైల మల్లికార్జునుడికి ఎంత ప్రేమ ఉంటుందండి. తెలుసున్నవాడు అలా పిలవకూడదు. నా స్వామి పలకగలడని తెలిసి కూడా వెళ్ళి చెవిటి మల్లన్నోయ్ అనకూడదు. కొడుకు పెద్దవాడయ్యాడు, 25 ఏళ్లవాడు అయ్యాడు. నాన్నగారు పెద్దలతో మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారికి చెప్దాం అనుకోవాలి. అంతేగాని 25 ఏళ్ళు ఒంటికొచ్చి కూడా 2 ఏళ్లప్పుడు నువ్వు నన్ను చెవుడా అన్నావురా అన్నాడని 25 ఏళ్ళు వచ్చినా 10 మందిలోకి వచ్చి మీకు చెవుడా అంటాడా? వాడు నా కోసం వచ్చినవాడు, ఎంత నా మీద ప్రేమ ఉన్నవాడు. కాబట్టి అలా వచ్చిన వాడిని గురించి ప్రత్యేకం రాయండి ఖాతాలో. శ్రీశైలం